ప్రపంచాన్ని వణికించిన అడాల్ఫ్ హిట్లర్ ప్యూర్ వెజిటేరియన్. ఎలక్ట్రిక్ ఈల్ 600 వోల్ట్స్ కరెంట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ షాక్ తో అది ఒక మనిషిని చంపేయగలదు. షిఫ్ట్ పక్షి 10 నెలలు గాల్లో ఎగురుతూనే ఉండగలదు. మనిషి తన జీవితకాలంలో సుమారు 2 ఏళ్ల కాలం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. సూర్యుని మీద ప్రకాశవంతమైన వెలుగు న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. మీరు ఫిలిప్పీన్స్ లో ఒకరోజు ఒక ఐలాండ్ లో ఉన్నట్టయితే అన్ని ఐలాండ్స్ ని చూడడానికి మీకు దాదాపు 21 సంవత్సరాలు పడుతుంది. మనకు అనారోగ్యం కలిగించే వైరస్ కి కూడా వేరే వైరస్ వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఇంగ్లాండ్ లో 3 అంగుళాల కంటే పొడవైన కత్తిని తీసుకెళ్తే 3.5 లక్షలు జరిమానా వేస్తారు. తమ జీవితకాలంలో యుగాంతం వస్తుందని ప్రతి 5గురిలో ఒకరు నమ్ముతారు. సాల్మాన్ చేపల్ని తింటే జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. షార్క్లు రక్తం బుట్టు వాసాన్ని 1 మైలు దూరం నుంచే పసిగట్టగలవు. సముద్రంలో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచపు అత్యంత లోతైన పోస్ట్ బాక్స్ జపాన్లోని సూసామె బేలో 10 మీటర్ల లోతులో ఉంది. ఆకాశంలో ఉన్న చుక్కల్ని లెక్కపెట్టడానికి సెకనుకు 1 చుక్క లెక్కపెట్టినా కానీ 3000 సంవత్సరాలు పడుతుంది. తేలు విషం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవం. 1 గ్యాలన్ విషం విలువ సుమారు 300 కోట్లు ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మనుషుల బరువు అంతా కలిపి ఎంత ఉంటుందో భూమి మీద ఉన్న చీమల బరువు కూడా అంతే ఉంటుంది. గుర్రాలు నిలబడి కూడా నిద్రపోతాయి. ఉసరవలి నాలుక దాని శరీరం కన్నా 2 పొడవు ఉంటుంది. మన దేశంలో ఫస్ట్ సూర్యకిరణాలు పడే ప్లేస్ అరుణాచలంలోని డాంగ్. మన దేశంలో సూర్యుడు అస్తమించే ప్రాంతం గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్. ప్రపంచంలో ఫస్ట్ సూర్యకిరణాలు పడే ప్రాంతం జపాన్ లోని టాంగో. ప్రపంచంలో సూర్యుడు అస్తమిస్తున్న ప్రాంతం అమెరికాలోని అలాస్కా. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ప్రాంతం నార్వే. చంద్రుని వెన్నెల కాంతి భూమిని చేరుకోవడానికి 1.25 సెకండ్స్ పడుతుంది. ప్రతి సంవత్సరం ఒక అటవీ ప్రాంతంలో 2500 నుంచి 4500 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైతే దానిని రెయిన్ ఫారెస్ట్ గా పరిగణిస్తారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలోనే అత్యంత సుడిగాలులకు గురయ్యే దేశం. కేవలం 1% బ్యాక్టీరియా మాత్రమే మానవులకు హానికరం. ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం చలిలోని అటకామ ఎడారి. ఎందుకంటే ఇక్కడ గత 400 సంవత్సరాల నుంచి అసలు వర్షాలే పడలేదు. కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందుగానే వెలుతురుని చూడగలదు. తెల్లవారుజామున క్రమం తప్పకుండా కోలు కూత వేయడానికి కారణం ఇదే. మనిషి ముక్కు 1 ట్రిలియన్ కంటే ఎక్కువ వాసనలను గుర్తించగలదు. జంతు జాతి అన్నిటిలో ఏనుగు మాత్రమే దూకలేని జంతువు. భారత ప్రభుత్వం 1 రూపీ కాయిన్ ని తయారు చేయడానికి 1.11 రూపీస్ ని ఖర్చు పెడుతుంది. తుఫాను గాలిలో రిలీజ్ అయ్యే శక్తి 1 మెగాటన్ను బాంబుతో సమానం. బటర్ఫ్లైస్ లేని ఒకే ఒక ఖండం అంటార్క్టికా. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం వల్ల 10 సెకండ్లకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. 2009 సెప్టెంబర్లో మన ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్ 1ని మొట్టమొదటిసారిగా చంద్రునిపై నీరు ఉందని కనుక్కుంది. మంచినీళ్ళు అనే చెట్టు అత్యంత విషపూరితమైన చెట్టు. ఆ చెట్టు ఆకుల నుంచి జారిపడే వాన నీరు కూడా మీ చర్మం మండిపోతుంది. మన ఇండియాలోని మహారాష్ట్రలోని సింగపూర్ లో జనాలు నివసించే ఇళ్లకు డోర్స్ ఉండవంట. అలాగే ఆ విలేజ్ లో ఒక పోలీస్ స్టేషన్ కూడా లేదంట. ఇండియాలో ప్రతి సంవత్సరం పుట్టేవారి సంఖ్య ఆస్ట్రేలియన్ పాపులేషన్ కంటే చాలా ఎక్కువ అంట. మన ఇండియన్ రైల్వేస్ లో 1.3 మిలియన్స్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారంట. అది చాలా దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ. మన ఇండియాలోని తక్షశిల యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. దీన్ని 700 BCలో స్టార్ట్ చేశారు. ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది శ్రీనగర్ లోని డాల్ లేక్ లో ఉంది. దీనిని ఆగస్ట్ 2011లో స్థాపించారు. షాంపూ అనే పదం మన సంస్కృత పదం. షాంపూ అంటే మసాజ్ అని అర్థం. స్విట్జర్లాండ్ లో సైన్స్ డేని May 26న జరుపుకుంటారు. APJ అబ్దుల్ కలాం గారు ఆ రోజున స్విట్జర్లాండ్ కి వెళ్ళినందుకు గాను సైన్స్ డేని ఆయనకు డెడికేట్ చేశారు. మన ఇండియాలోని ఫస్ట్ రాకెట్ ని సైకిల్ మీద తీసుకెళ్లారు. అది కూడా కేరళలోని తిరువనంతపురం తుంబా లాంచింగ్ స్టేషన్ నుంచి. కెనడా అనేది భారతీయ పదం. దానికి అర్థం పెద్ద గ్రామం అనే అర్థం. ఇండియాలో ఆవులను రక్షించడం కోసం ద కౌ ప్రొటెక్షన్ బిల్ 2007 ఉంది. శుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా జనాల్ని చంపేస్తున్నారు. వరకట్నం వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతుంది. ఇండియాలో 4000 సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో వజ్రాలను కనుక్కున్నారు. ముంబైలో ఒకరోజు పీల్చే గాలి 2.5 సిగరెట్ ప్యాకెట్లతో సమానం. కరాటే పుట్టింది ఇండియాలోనే, కానీ చైనా దాన్ని అభివృద్ధి చేసింది. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయక ముందు వరకు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం భారత్. ఇండియా ఎప్పుడు మరో దేశంపై దండెత్తలేదు. 2011లో మన ఇండియాలో జరిగిన కుంభమేళాకి 75 మిలియన్ జనాభా వచ్చారంట. ఆ జనం గుంపు స్పేస్ నుంచి కూడా కనబడింది. 5000 సంవత్సరాల క్రితం అనేక సంస్కృతులు సంచార అటవీ నివాసులుగా ఉన్నప్పుడు భారతీయులు సింధు లోయల్లో హరప్ప సంస్కృతిని స్థాపించారు. మనిషి కన్ను కెమెరాగా మారిస్తే సుమారు 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. సైన్స్ ప్రకారం జెల్లీ ఫిష్ కి చావు లేదు. వాటిని ఎవరైనా చంపితే తప్ప అవి వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదు. కాకుల గుంపును ఇంగ్లీష్ లో మర్డర్ అంటారు. మనుషులకే కాకుండా జంతువులకు కూడా రోడ్లపై తిరిగే హక్కు దక్షిణ ఆఫ్రికాలో ఉంది. అక్కడ రోడ్లపై పశువులు వెళ్తుంటే వాటికి దారి ఇవ్వకపోతే శిక్ష పడుతుంది. శకుని కౌరవుల వినాశనానికి మరియు కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణం. అయితే కేరళలోని కొల్లం జిల్లాలో శకునికి కూడా పెద్ద గుడి ఉంది. ఆయనను అక్కడ దేవుడిగా పూజిస్తారు. ఒక మనిషి ప్రతి సంవత్సరం బెడ్ పై 98 లీటర్ల చెమటను విడుదల చేస్తారు. ఒంటే కన్నా నీళ్లు ఎక్కువ రోజులు తాగకుండా బతికే జంతువు
జిరాఫీ. ప్రాచీన కాలంలో అమెరికాలో టాయిలెట్ పేపర్ గా మొక్కజొన్నపై ఉండే పొట్టుని వాడేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ కప్ కొలంబియాలో ఉంది. ఈ కప్పు 22,000 లీటర్ల కంటే ఎక్కువ కాఫీని పడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఇండియా నుంచి పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్లినందుకు ఒక కోతిని అరెస్ట్ చేసింది. ఏరోప్లేన్స్ లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కంట్లోని కార్నియా. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుంచి ఆక్సిజన్ ని తీసుకుంటుంది.